ఛాయమా ఆ, పచ్చిమిరకాయలు ఉండయా? అయ్యో లేవు కానీ మర్చిపోయా కోసరాపోయా. అయ్యో లేవు కానీ మర్చిపోయా అంటే నాకు తెలియదు కోసుకొచ్చేది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏట మాంసం పలవా చేస్తున్నాను. దాంట్లోకి కావాల్సిన సరుకులు చూపిస్తాను చూడండి. కిలో ఏట మాంసం తీసుకున్నామండి. ముందుగా కూర వండుకోవాలి. దాంట్లోకి కావాల్సిన సరుకులు చూపిస్తాను చూడండి. 100 గ్రాముల మంచి నూనె, 3 చెంచాలు గసగసాలు, 2 చెంచాలు కారం, 2 చెంచాలు ఉప్పు, 3 చెంచాలు ధనియాలు, 5 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 3 చిన్నిల్లిపాయ రెబ్బలు, కొంచెం అల్లం, తగినంత కొబ్బరి, 1 స్టార్ పువ్వు, 2 బిర్యానీ ఆకులు. ఇప్పుడు పలవాలకు కావాల్సిన సరుకులు చూపిస్తాను చూడండి. 100 గ్రాముల మంచి నూనె, 100 గ్రాముల జీడిపప్పు, 2 చెంచాలు ఉప్పు, తగినంత అల్లం, చిన్నిల్లిపాయ రెబ్బలు 10, 5 యాలక్కాయలు, 10 లవంగాలు, 3 స్టార్ పూలు, 1 చెంచా సోంపు, 2 మరాఠీ మొగ్గలు, కొంచెం జాపత్రి, 1 జాజికాయ, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 బిర్యానీ ఆకులు, కేజీ బాస్మతి బియ్యం, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొద్ది కరివేపాకు. బియ్యాన్ని ముందుగా శుభ్రం కడుక్కొని నానబెట్టుకుందాం ఒక అరగంట సేపు. ముందుగా కూరలోకి మసాలాలు దంచుకుందాం. అల్లం వేసుకుందాం, అల్లం నలిగిపోయింది. కొబ్బరి వేసుకుందాం, ఛాయమా ఆ, పచ్చిమిరకాయలు ఉండయా? అయ్యో లేవు కానీ మర్చిపోయా కోసరాపోయా. అయ్యో లేవు కానీ మర్చిపోయా అంటే నాకు తెలియదు కోసుకొచ్చేది. తినేవాడికి ఆ మాత్రం గుర్తుండదా ఛాయమా? సరే అన్ని ముగ్గిపోయినాయి ఛాయమా. సరిపోతాయిగా? సరిపోతాయిలే. సరే కానీ అల్లం కొబ్బరి నలిగిపోయింది. గసగసాలు వేసుకుందాం, నలిగిపోయింది. తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ధనియాలు వేసుకుందాం, నలిగిపోయింది. లవంగాలు వేసుకుందాం, దాల్చిన చెక్క, చిన్నులపాయలు వేసుకుందాం, నలిగిపోయింది. తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా శుభ్రంగా కడుక్కోవాలి 2-3 సార్లు. కూర వండుకోవడానికి దాక పెట్టుకుందాం. దాక వేడెక్కింది, నూనె పోసుకుందాం. నూనె కాగింది, ఒక అర చెంచా పసుపు వేసుకుందాం. ముందు స్టార్ పూలు 2 వేసుకుందాం, కొంచెం దాల్చిన చెక్క ముక్కలు, బిర్యానీ ఆకు, పెద్దలపై టమాటా ముక్కలు, కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మాంసం వేసుకుందాం. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు నీరంతా ఇనికిపోయిందండి. ఇప్పుడు అల్లము, కొబ్బరి, గసగసాలు నూరి పెట్టుకున్నది ఉంది కదా, ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు మసాలా వేసాం కదండి, ఆ పచ్చి వాసన పోయేదాకా మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. ఇదిగోనండి మసాలాలు ముక్కకు పట్టింది చూడండి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకొని ఎసరు పోసుకుందాం. 2 చెంచాలు కారం, 2 చెంచాలు ఉప్పు. ఇప్పుడు
కొంచెం ఎసరు పోసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం 15 నిమిషాలు. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. ఇప్పుడు మన 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఉప్పు కూడా చూసుకుందాం. మనం వేసిన ఉప్పు అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు పై మసాలా వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొంచెం కొద్దిగా కూర రెడీ అయిపోయింది. దించేసుకుందాం. ఇప్పుడు పలావ్ వండుకుంటాను. దాకా పెట్టుకుందాం. దాకా ఏడెక్కింది. నూనె పోసుకొని జీడిపప్పు వేపుకొని పక్కన పెట్టుకుందాం. దోరగా ఎగినాయి కానీ తీసేయి. పలవాలోకి అల్లం చిన్నులపాయ పేస్ట్ దంచుకుందాం. పలవ నలిగిపోయింది. చిన్నులపాయలు వేసుకుందాం. నలిగిపోయింది. తీసి పక్కన పెట్టుకుందాం. మా పలావ్ దినుసులే లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, జాజికాయ, మరాఠీ మొగ్గ, తార్పూలు, సోంపు, బిర్యానీ ఆకులు 2. మా యాలక్కాయలు కూడా వేయమ్మా. ఉల్లిపాయలు వేయి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా ముక్కలు. ఇప్పుడు అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుందాం. తిప్పమ్మా, మాడకుండా తిప్పు. ఇప్పుడు కొంచెం పుదీనా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర. ఇదిగోనండి, ఈ కప్పుతో కప్పున్నర బియ్యం అయినాయి. 2 కప్పుల నీళ్ళు పోసుకుంటున్నాను. నానబెట్టుకున్నాం కదా, సరిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు 2 నిమిషాలు ఉప్పు వేసుకుందాం. ఎసరా తెరలు వచ్చేదాకా మూత పెట్టుకుందాం. మూత తెచ్చి చూసుకుందాం. తెరిలింది. ఇప్పుడు బియ్యం వేసుకుందాం. మా బియ్యం వేయి. ఇప్పుడు గిండి పెట్టి తిప్పుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం ముందు. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. ఉడికి పట్టింది. ఇట్లా బాగా ఉడికేటప్పుడు, తెరిలేటప్పుడు పెరిగేసుకుందాం. పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. ఉడికింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయలు ఏపినవి ఉన్నాయి కదా, అవి వేసుకుందాం పైన. ఇప్పుడు జీడిపప్పు ఇందాక ఏపి పెట్టుకున్నవి ఉన్నాయి కదా, ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసి దించేసుకుందాం. పలావ్ అయిపోయింది. దించేసుకుందాం. దీపు శుభ్రం కడుగు. జాయమా వదిలేక కుమ్ముడే. సార్లే పిల్లడి పెట్టి. చాయమా కూర వండుతావు అనుకున్నాను కానీ ఏ క్లాస్ సూపర్ ఉంది మా అమ్మ. అందరికీ నమస్కారం అండి. అమ్మ మటన్తో పలావ్ చేసిందండి. అయితే మా అమ్మ చేసింది ఎలా ఉందనా? మోతగా ఉంది. దీపు చేసిందిరా. సాయి మా అమ్మ అంటే ఏమనుకుంటున్నా? రైస్ తినడానికి కమ్మగా ఉందండి. ఇలాగే చేసుకోండి. హడావుడిగా మసాలాలు ఎక్కువేమాకండి. మసాలాలు ఎక్కువ వేసుకుని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సరిపోని మసాలాలతో వండుకోవాలండి. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ అయినా కానీ ఏదైనా సరే దానికి ఎంతవరకు అవసరమో అంతవరకే వండుకోవాలి. మోతాదుని మించేసేస్తున్నారన్నమాట. అలా వేయకూడదు.
చేస్తే ఏంటంటే ఎక్కువైంది ఏదైనా సరే అది అనర్థానికే దారి తీసిద్ది. అదరగొట్టేసావా? మాంసం కూడా తొందరగా ఉడకేసుకుంటారు కాబట్టి బాబా కొంచెం నిదానంగా ఇంకో మంట ఎక్కువ వేసుకుంటే మెత్తగా అయిపోద్ది అనమాట దూదెళ్ళి. అవును, కొంచెం స్పైసీగా కొంచెం ఫ్లేవర్ తగులుతా, నెయ్యి ఫ్లేవర్ తగులుతా బాగుందండి. దింపేటప్పుడు నెయ్యి వేసిందండి, నేను చూపించలేదు. అమ్మ దింపేటప్పుడు మొత్తం కూడా నెయ్యి పోసింది అనమాట. చాలా బాగుందన్నమాట. శబా నానా ఈ మొక్కలను నువ్వు ఎత్తి ఈ బొయ్యిలో ఉంచు మూలిగా బ్రహ్మాండంగా ఉందిరా. నన్ను వీడియో చేస్తున్నప్పుడు ఎక్కడందుకు నేను నెట్ అన్నాడు కదా తోడ మీద కామెంట్ పెట్టారు. గోపి చెప్పావు కానీ పక్కన మీ అబ్బాయి తాతని గెలుతున్నాడు చూడని. తాతను మనవాడికి వెళ్ళిపోతే ఎవరికి గెలుతారండి? నేను గెలుతానా? వాళ్ళకే తెలియదులే ఆడి గారావని. అలాగన్నానా మామూలుగా అసలు కంటే వడ్డీ ముద్దని తాత ఎప్పుడైనా సరే మనవాళ్ళ మీదే ఇష్టం ఎక్కువ ఉండిద్దండి. మాకు ఇప్పుడు కూడా మన అంతా డైరెక్ట్గా మాట్లాడాలంటే భయ ఏదైనా ఎవరి ఏదన్నా మాట చెప్పాలంటే బిడింగానే ఉండిద్ది. అంటే అలా అనమాట. అంటే మనవాళ్ళ మీదే తాతకి ఎక్కువ ఇది ఉండిద్దండి. అందుకని చెబుతున్నాను అనమాట. ఆ కామెంట్ చూసి నవ్వుకున్నాం మేమంతా. ఆఖరివాడు కాదు, వాడికి కొంచెం ఎక్కువ. ఏదైనా విషయం ఉండా చేసినా కానీ వాళ్ళు నాతో మాట్లాడరు, నాతోనే చెబుతారు, నేనే చెబుతా ఏదైనా. ఎలా ఉన్నారు జయదీప్? మా అమ్మ సూపర్ గా ఉంది మా అమ్మ. ఆకులో ఒక్క మెతుకు కూడా లేదు, అట్లా నాకేసే. పర్వాలేదే. వీడు పెద్దోడండి, నాకు చిన్న అబ్బాయి ఇంకొస్తున్నాడు విక్రాంత్. మీకు తెలుసు విక్రాంత్? వాడు గిల్లేవాడు, తినేవాడు గిల్లేవాడు. వీడు పెద్దోడండి, మారాజు. వీడికి వెళ్ళటం చేత కాదు. ఇకపోతే మా అమ్మగారు ఏ విధంగా చేశారో అదే విధంగా చేసుకోండి అండి. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఉంటానని మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.